మన దేశ రిజర్వ్ బ్యాంక్ $12 బిలియన్ విలువ చేసే బంగారాన్ని అమ్మేసిందనేది వార్త. $12 బిలియన్ అంటే 1,14,000 కోట్ల రూపాయల విలువైన బంగారాన్ని అమ్మేసింది. దేశం ఎంత ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిందో తెలియడానికి ఇది ఒక ఉదాహరణ. ఈ స్వతంత్ర భారత చరిత్రలో మొదటిసారి బంగారం అమ్మేయడం అనేది, ఎంత అమ్మేయడం అనేది కదా, అమ్మేయడమే మొదటిసారి. అందులో 1,14,000 కోట్ల రూపాయల విలువ చేసే బంగారాన్ని అమ్మడం అంటే చిన్న విషయమేమి కాదు. ఇది ఈ అమ్మేసిందనే విషయం బ్లూంబర్గ్ అనే మీడియా సంస్థ బయటపెట్టింది. బ్లూంబర్గ్ అనేది ప్రపంచంలో ప్రముఖ ఫైనాన్షియల్ మీడియా. అది బయటపెట్టింది. బయటపెట్టిన తర్వాత దేశవ్యాప్తంగా సంచలనం అవుతుంది. అటు బీజేపీ ప్రభుత్వ వర్గాల్లో, ఆర్బీఐలో కూడా చాలా సంచలనం అవుతుంది. ఆర్బీఐ దాన్ని ఖండిస్తూ అది రిలీజ్ చేసిన ఒక ప్రకటన మరింత అనుమానాలకు తావిస్తున్నారు. రోజు రోజుకు రూపాయి విలువ పడిపోతుంది. దేశంలో 80లో దగ్గరలో ఉన్నది 90, 95, 96 దాకా వెళ్ళింది. 96 చిల్లర దాకా వెళ్ళి మళ్ళీ 95కి వచ్చింది. ఇలా 96 దాకా వెళ్ళింది. 95కి ఎందుకు వచ్చింది అనేది ఒక ప్రశ్న. అలా 95కు రావడానికంటే హఠాత్తుగా కోలుకున్నది. ఎందుకు కోలుకున్నది అనే ప్రశ్నలోంచి ఇవన్నీ విషయాలు బయటకు వచ్చాయి. కోలుకోవడానికి కారణం ఏంది? విదేశీ మారక ద్రవ్యం మన దగ్గర ఖాళీ అయిపోతున్న కొద్దీ రూపాయి విలువ తగ్గిపోతూ ఉంటుంది. కానీ విదేశీ మారక ద్రవ్యం హఠాత్తుగా పెరిగింది మన దగ్గర. దాదాపు నిల్వలు ఖాళీ అయిపోతున్న దశ నుంచి సడన్గా 1 వారం 2 వారాల్లో పెరిగింది విదేశీ మారక ద్రవ్యం. అలాగే ఆర్బీఐ చెప్తున్న రికార్డ్స్లో కూడా ఆర్బీఐ దగ్గర ఉన్న బంగారం వాల్యూ తగ్గింది. బంగారం తగ్గిందని చెప్పలేదా ఆర్బీఐ? బంగారం వాల్యూ తగ్గింది, విదేశీ మారక ద్రవ్యం పెరిగింది. ఈ కారణాల రీత్యా పరిశోధన చేసింది బ్లూంబర్గ్. ఏం జరిగి ఉంటుంది అని పరిశోధన చేసి బయటకు తీసిన విషయం ఏంటంటే, బంగారం పెద్ద ఎత్తున అమ్మేయడం వల్ల, అంటే 1,14,000 కోట్ల రూపాయల విలువ చేసే బంగారం అమ్మేయడం వల్ల రూపాయి విలువ కాస్త పెరిగింది. అంటే 96 నుంచి 95కి వచ్చింది. స్థిరంగా ఉంచడానికి ఈ చర్య ఉపయోగపడుతుంది. రెండోది, దీనివల్ల బంగారం విలువ తగ్గింది. విలువ తగ్గడం అంటే రేటు తగ్గడం కాదు. బ్లూంబర్గ్ చెప్పిన దాని ప్రకారం ఆర్బీఐ దగ్గర ఉన్న బంగారం ఏదైతుందో దాని వాల్యూ తగ్గింది అంటే అర్థం బంగారం తగ్గింది.